వాలంటీర్ అనే పదవులు ఇచ్చినారని చెప్పి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అదే చంద్రబాబు నాయుడు 2000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చినప్పుడు, అది ఎన్నికల ముందర కేవలం 3 నెలలు మాత్రమే నిరుద్యోగ భృతి ఇచ్చినప్పుడు ఈ పవన్ కళ్యాణ్కు గుర్తుకు రాలేదా? ఆ నిరుద్యోగ భృతితోటి యువకుల జీవితాలు కానీ విద్యార్థుల జీవితాలు కానీ మారిపోతాయని అనుకున్నాడా? ఆ రోజు ప్రశ్నించని పవన్ కళ్యాణ్ ఈరోజు ఎందుకు ప్రశ్నిస్తున్నాడో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాలంటీర్ వ్యవస్థ, అసలు వాలంటీర్ అనే పదానికి అర్థం ఏంది? ఏమి ఆశించకుండా స్వచ్ఛందంగా వచ్చి సేవ చేసేవాడినే వాలంటీర్ అంటారు. అటువంటి వాలంటీర్కి ఈరోజు 5000 రూపాయలు గౌరవ వేతనంగా, అంటే ఒక హానరోరియంగా ఇచ్చి అతనితోటి గ్రామంలో ప్రతి 50 ఇళ్లలో ఒక వాలంటీర్ని, అంటే ఆ 50 కుటుంబాలకు సంబంధించిన వ్యక్తినే ఈరోజు వాలంటీర్గా పెట్టినారు తప్ప బయటి వ్యక్తులను తీసుకొని వచ్చి వాలంటీర్గా పెట్టలే. కాబట్టి వాలంటీర్ని తప్పుపట్టడం అంటే గాన ఈ రాష్ట్రంలో ఎవడు సేవ చేయకూడదు అనేది ఆయన యొక్క ఉద్దేశం ఏమో నాకైతే తెలియదు. ఇంకా ముఖ్యమైన విషయం చెప్తున్నా, ఈరోజు వాలంటీర్ని ఏ రకంగా తీసుకున్నారు, డేటా చౌర్యం జరుగుతుందనే మాట మాట్లాడుతున్నారు కదా. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జన్మభూమి కమిటీలు అనేటివి పెట్టినారు. ఏ రకంగా నియమించినారా జన్మభూమి కమిటీలని? ఏమైనా డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా వాళ్ళని ఎన్నుకున్నారా? ఒక మనిషికి పెన్షన్ రావాలన్నా, రేషన్ కార్డు రావాలని చెప్పినా, ఏదైనా సంక్షేమ పథకం రావాలన్నా, ఒక ఎస్సీ కార్పొరేషన్ లోన్ రావాలన్నా, బీసీ కార్పొరేషన్ లోన్ రావాలన్నా జన్మభూమి కమిటీల కాళ్ళు పట్టుకోవాలన్నా? ప్రభుత్వం నియమించిన పదవులు అవి. కానీ ఆ రోజు ఏ ఒక్కడు కూడా ఎందుకు ఈ జన్మభూమి కమిటీల ద్వారానే మేము మా పనులు జరుగుతానని ఎవడు అడగలే. కానీ ఈరోజు స్వచ్ఛందంగా వచ్చి మన గ్రామంలో ఉండే మన పిల్లోళ్ళు వచ్చి 10 మందికి సాయం చేసే క్రమంలో ఈ వాలంటీర్లుగా ఏర్పడి పని చేస్తుంటే మాత్రం వాలంటీర్ల పైన బుడిద జల్లే కార్యక్రమమా? కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించుకుంటున్నారు. ఎవరు కూడా ఏమీ తిక్కోళ్ళు లేరు. ఏదో చెప్పినాడు, ఒక సామెత చెప్పినాడు పవన్ కళ్యాణ్, చాలా గొప్పగా చెప్పినాడు. 10 మామిడి పండ్లు ఉంటే గాన ఆ 10 మామిడి పండ్లలో ఒక మామిడి పండు కుళ్ళిపోతే ఆటోమేటిక్గా మిగతా 9 మామిడి పండ్లు కూడా కుళ్ళిపోతాయంట. అబ్బాయి ఎంత పెద్ద నీతి అంటే అది. నెక్స్ట్ దాన్నే పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నా ఈ సందర్భంగా, సార్ మన రాష్ట్రంలో కుషించిపోయిన పార్టీ ఏదన్నా ఉందే అంటే అది తెలుగుదేశం పార్టీ. దాంతో పొత్తుకు ప్రయత్నం చేస్తున్నావే, మళ్ళీ నువ్వేమన్నా కుళ్ళిపోవడానికే లేకుంటే ఇంకా బాగా మాగడానికే? కాబట్టి ఏదో పెద్ద పెద్ద డైలాగులు అన్నా మీలాంటి మీడియా వాళ్ళు వచ్చి మైకు పెడితేనే రాష్ట్రంలో ఎంతమంది మహిళలు మిస్ అయ్యారు, దానికి ప్రధాన కారణం వాలంటీర్లను ఆరోపించారు. అదే చెప్తున్నా కదన్నా, పనికిమాలిన ఆరోపణలు ఎన్నైనా చేయొచ్చు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఎవడైనా పట్టించుకుంటున్నాడా? లేదు కదా. ఎవడైనా ఓటేసేదానికి సిద్ధంగా ఉన్నాడా? లేదు కదా. సినిమాలలోకి పోయి పొలిటికల్ డైలాగులు, పాలిటిక్స్కి వచ్చి సినిమా డైలాగులా. ఆడ సినిమాలు ఎత్తిపోయినాయి, ఇక్కడ పాలిటిక్స్ ఎత్తిపోయినాయి. ఇప్పుడు 150 మంది మీరు ఒకసారి రాండి, నేను ఒక్క అభివృద్ధి మీద చర్చకి సిద్ధం. లోకేష్ ఒక సవాలు ఫస్ట్ మంగళగిరి ఇవి చూడమని అభివృద్ధి ఏందనేది, మళ్ళీ తర్వాత మళ్ళీ మాట్లాడదాం. ఇప్పుడు పోతా దారిలోనే వస్తుంది మంగళగిరి పాదయాత్రలో. పోయిన తర్వాత 400 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా జరిగినాయి, నిన్నగాక మొన్ననే 12,000 20,000 పట్టాల్లో ఏ రకంగా ఇచ్చినారు, ఎందుకు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఇవ్వలేకపోయినాడు, 30 లక్షల ఇళ్ల పట్టాలు ఎట్టించినాడు, ఇప్పుడు హౌసింగ్ ఏ రకంగా చేస్తున్నాడు, ఇన్ని వేల కోట్లతో సంక్షేమ పథకాలు, లక్షల కోట్లతో సంక్షేమ పథకాలు ఏ రకంగా చేస్తున్నాడు, ఏ రకంగా రాష్ట్రానికి పోర్ట్లను తీసుకొని వచ్చినాడు, ఏ రకంగా రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు తెచ్చినాడు, ఏ రకంగా ప్రభుత్వ స్కూళ్ళను డెవలప్ చేసినాడు, ఏ రకంగా ఈరోజు ఆరోగ్య వైద్య వ్యవస్థను డెవలప్ చేసినాడు అనేది పోయి పేదవాడిని అడిగితే చెప్తాడు. గాలి మాటలు మాట్లాడుకుంటా ఈ నియోజకవర్గంలో ఒకటి తిట్టాడు, రారా సవాల్ కానీ లోపల పక్క నియోజకవర్గానికి వింటాడు. ఇంకా మీరు కొట్టుకొని సావండి అని చెప్పి ఎమ్మెల్యేలకు చెప్పినాడు. కాబట్టి 1వ తారీఖు నుంచి ప్రాజెక్టుల సందర్శన 1వ తారీఖు నుంచి చేపడుతున్నారు. దాంట్లో ఫస్ట్ మా నియోజకవర్గమే పెట్టినాడు నందికొట్కూరే.